హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోపు ఏఐ ఇంజనీర్ అవ్వడానికి రిక్వైర్డ్ స్కిల్స్, బెస్ట్ లెర్నింగ్ రిసోర్సెస్, ప్రాజెక్ట్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ కంప్లీట్ 6 months రోడ్ మ్యాప్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏఐ ఇంజనీర్ డైలీ ఏం చేస్తారు? ఏఐ చాట్బోట్స్ బిల్డ్ చేస్తారు, ఇమేజ్ అండ్ రికమెండేషన్ సిస్టమ్స్ బిల్డ్ చేస్తారు, ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్స్లో ఏఐ ఫీచర్స్ని ఇంటిగ్రేట్ చేస్తారు, ఏఐ మోడల్స్ని ట్రైన్, ఎవాల్యుయేట్ అండ్ ఇంప్రూవ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తే ఏఐ ఇంజనీర్స్ సాఫ్ట్వేర్స్ని ఇంటెలిజెంట్గా థింక్ చేసేలా ట్రైన్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఈజ్ శాలరీ. ఫ్రెషర్స్కి 6 నుంచి 12 LPA వరకు అర్న్ చేయవచ్చు. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో 12 to 20 LPA వరకు అర్న్ చేయవచ్చు. మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే 20 to 50+ LPA వరకు మీరు అర్న్ చేసుకోవచ్చు. టాప్ కంపెనీస్లో స్ట్రాంగ్ స్కిల్స్, ప్రాజెక్ట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే శాలరీ ఇంకా పెరుగుతుంది. స్కిల్స్ రిక్వైర్డ్. ఫస్ట్ వన్ ఈజ్ పైథాన్. ఏఐ ఇంజనీర్ జర్నీలో ఫస్ట్ మనం పైథాన్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఏఐ, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఎకోసిస్టమ్ ఆల్మోస్ట్ మొత్తం పైథాన్ మీదే ఉంటుంది. పైథాన్ స్ట్రాంగ్గా ఉంటే ఏ అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేయడం ఈజీ అవుతుంది. ఫోకస్ ఆన్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్, కండిషన్స్ అండ్ లూప్స్, ఫంక్షన్స్, ఊప్స్ కాన్సెప్ట్స్, ఫైల్ హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, నంపై అండ్ పాండాస్. నెక్స్ట్ వన్ ఎస్క్యూఎల్. కంపెనీస్లో డేటాబేసెస్లో ఉంటుంది. ఆ డేటాని రిట్రైవ్ చేసి, ఫిల్టర్ చేసి, అనలైజ్ చేయడానికి ఎస్క్యూఎల్ కంపల్సరీ. సో ఫోకస్ ఆన్ సెలెక్ట్, వేర్, గ్రూప్ బై, హ్యావింగ్, జాయిన్స్, సబ్ క్వారీస్, విండో ఫంక్షన్స్. నెక్స్ట్ వన్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. ఏఐ మోడల్స్ యాక్యురేట్గా ప్రొడక్షన్స్ ఇవ్వాలంటే స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ అర్థం అవ్వాలి. అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అవసరం లేదు, బట్ బేసిక్ స్ట్రాంగ్ ఉంటే ఎనఫ్. ఫోకస్ ఆన్ మీన్, మీడియం మోడ్, ప్రాబబిలిటీ, స్టాండర్డ్ డీవియేషన్, కొరెలేషన్, లీనియర్ ఆల్జీబ్రా బేసిక్స్, మ్యాట్రిక్స్ అండ్ వెక్టార్స్ అండ్ బేసిక్ క్యాలిక్యులస్. నెక్స్ట్ వన్ మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ వల్ల డేటా నుంచి ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసి ఫ్యూచర్ ప్రొడక్షన్స్ చేయగలిగే మోడల్స్ని బిల్డ్ చేయవచ్చు. ఇది ఏఐ ఇంజనీర్కి కోర్ స్కిల్. సో ఫోకస్ ఆన్ సూపర్వైజర్ లెర్నింగ్, అన్సూపర్వైజర్ లెర్నింగ్, రిగ్రెషన్, క్లాసిఫికేషన్, క్లస్టరింగ్, feature engineering, model evaluation and scikit-learn. Next one is deep learning. Advanced AI applications, computer vision, speech recognition and modern AI systems build చేయడానికి డీప్ లెర్నింగ్ చాలా యూజ్ అవుతుంది. సో ఫోకస్ ఆన్ న్యూరల్ నెట్వర్క్స్, యాక్టివేషన్ ఫంక్షన్, బ్యాక్ ప్రాపగేషన్ బేసిక్స్, CNN, RNN, LSTM, ట్రాన్స్ఫార్మర్స్, టెన్సర్ఫ్లో ఆర్ పైటార్చ్. నెక్స్ట్ వన్ ఈస్ జనరేటివ్ ఏఐ అండ్ LLMs. ఇప్పుడు ఏఐ ఇండస్ట్రీలో హైయెస్ట్ డిమాండ్ ఉన్న స్కిల్ ఇదే. చాట్‌జిపిటి, జెమిని, క్లాడ్ లాంటి ఏఐ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలంటే ఈ కాన్సెప్ట్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. సో ఫోకస్ ఆన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, LLM ఫండమెంటల్స్, టోకెనైజేషన్, ఎంబెడింగ్స్, వెక్టర్ డేటాబేసెస్, RAG, ఫైన్ ట్యూనింగ్ బేసిక్స్, మోడల్ ఎవాల్యుయేషన్. నెక్స్ట్ వన్ ఈస్ ఏఐ ఏజెంట్స్. ఫ్యూచర్ ఏఐ అప్లికేషన్స్లో ఏఐ ఏజెంట్స్ కీ రోల్ ప్లే చేస్తున్నాయి. కాంప్లెక్స్ టాస్క్ని ఆటోమేట్ చేయడానికి ఏఐ ఏజెంట్స్ యూజ్ అవుతున్నాయి. సో ఫోకస్ ఆన్ లాంగ్చైన్, లాగ్రాఫ్, MCP బేసిక్స్, టూల్ కాలింగ్, ఏజెంట్ వర్క్ ఫ్లోస్, మల్టీ ఏజెంట్ సిస్టమ్స్ అండ్ మెమొరీ. గిట్ అండ్ గిట్ హబ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రొఫెషనల్ యూజ్ చేస్తారు. సో గిట్ బేసిక్స్, బ్రాంచెస్, మర్జ్, pull request, GitHub repository, how to clone the repository. Next one is cloud. AWS, Azure, Google Cloudలో ఏదైనా ఒకదాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. వాటిలో మీరు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ కంప్యూటర్ సర్వీసెస్, స్టోరేజెస్, IIM బేసిక్స్, ఏఐ సర్వీసెస్, మోడల్ డిప్లాయ్మెంట్. ఇప్పటి వరకు మనం ఏం స్కిల్స్ నేర్చుకోవాలో తెలుసుకున్నాం కదా. సో లెట్స్ సీ 5 to 6 months రోడ్ మ్యాప్ ప్లానింగ్ టు బికమ్ అన్ ఏఐ ఇంజనీర్. ఫస్ట్ మంత్లో పైథాన్, గిట్ అండ్ గిట్ హబ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సెకండ్ మంత్లో SQL, స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ బేసిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. టు థర్డ్ మంత్ మిషన్ లెర్నింగ్ అండ్ 2 mini ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. ప్రాజెక్ట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మంత్ డీప్ లెర్నింగ్, CNN, ట్రాన్స్ఫార్మర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫిఫ్త్ మంత్లో జనరేటివ్ ఏఐ, LLMs, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ RAG కాన్సెప్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఫైనలీ 6th మంత్లో ఏఐ ఏజెంట్స్ని ఎలా డెవలప్ చేయాలో నేర్చుకోండి. వాటితో పాటు 3 ఇండస్ట్రియల్ లెవెల్ ప్రాజెక్ట్, రెజ్యూమే బిల్డింగ్, లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ అండ్ అప్లై ఫర్ ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్స్. నేను ఎందుకు ఇలా మంత్ వైజ్ సెగ్రిగేట్ చేశాను అంటే మనం ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఎంత ఫాస్ట్గా నేర్చుకున్నాం అని అనేదానికన్నా మనం ఎంత అర్థం చేసుకున్నాం, దాని మీద మనకి ఎంత గ్రిప్, ఎంత నాలెడ్జ్ ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు టైం తీసుకొని అన్నా కూడా మొత్తం కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసి వాటి మీద ఒక మినీ ప్రాజెక్ట్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉండండి. సో లెట్స్ టాక్ అబౌట్ ద ప్రాజెక్ట్స్ ఇన్ ఏఐ ఇంజనీర్. బిగినర్ ప్రాజెక్ట్స్, స్పామ్ ఈమెయిల్ క్లాసిఫైయర్, మూవీ రికమెండేషన్ సిస్టమ్. Intermediate projects, resume screening AI, face recognition system. Advanced projects, ChatGPT clone,
ర్యాగ్ చాట్‌బోట్, ఏఐ వాయిస్ అసిస్టెంట్స్. ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాక గిట్‌హబ్‌లో అప్‌లోడ్ చేయండి. పాసిబుల్ అయితే డిప్లాయ్ కూడా చేయండి. నెక్స్ట్ వన్ ఈజ్ రెజ్యూమే అండ్ ఇంటర్వ్యూ. మీరు రెజ్యూమేలో టెక్నికల్ స్కిల్స్, ప్రాజెక్ట్స్, గిట్‌హబ్, లింక్డ్ఇన్ సర్టిఫికేషన్స్ అన్నీ కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఇంటర్వ్యూలో మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఎంత కాన్ఫిడెంట్‌గా మీరు చెప్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, డైలీ మీరు ప్రాజెక్ట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం లాంటివి ట్రై చేయండి. బెస్ట్ లెర్నింగ్ రిసోర్సెస్. కంప్లీట్ లెర్నింగ్ రిసోర్సెస్ అన్ని డిస్క్రిప్షన్‌లో కేటగిరీ వైస్ ఇచ్చాను. బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్, ఫ్రీ కోర్సెస్, పెయిడ్ కోర్సెస్, ప్రాక్టీస్ ప్లాట్‌ఫామ్స్, ఆఫీషియల్ డాక్యుమెంట్స్ అన్నీ ఆర్గనైజ్ చేశాను. ఒక ఇంపార్టెంట్ పాయింట్, నేను రికమెండ్ చేసిన రిసోర్సెస్ మాత్రమే ఫాలో అవ్వాలని ఏమీ రూల్ లేదు. మీకు ఏదైనా రిసోర్సెస్‌లో బాగా అర్థమైతే దాన్నే కంటిన్యూ చేయండి. ఇవి నేను రీసెర్చ్ చేసి ఏఐ ఇండస్ట్రీలో ఎక్కువగా వాడే రిసోర్సెస్ ఏంటి అనేవి చెక్ చేసి మీకు ఇక్కడ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకేం రోడ్ మ్యాప్స్ కావాలో కామెంట్ చేయండి. ఐ విల్ డూ ఎ వీడియో ఆన్ ఇట్. బాయ్ బాయ్.